హలో, ఒక నిమిషం ఆగు భయ్యా, వీడియో చూడు. ఈజీ అండ్ టేస్టీగా టమాటా పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వంట రానివాడు కూడా అద్భుతంగా ఉండిద్ది అనేటట్లు ఉండిద్ది. అన్ని ఐటమ్స్తో పని లేదు, సింపుల్ ఐటమ్స్తో టేస్టీగా చేసుకోవచ్చు. హైబ్రిడ్ పుదీనా, టమాటో, చిల్లీస్, పీనట్స్ అండ్ టామరిన్ ఇవి ఉంటే చాలు. హైబ్రిడ్ అన్నానంటే షాక్ అవ్వకండి, మాకు ఇక్కడ అవే చిక్కుతాయి. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకున్నావా? జరట్ట వేడవగానే పల్లీలు వేసి పల్లీల్ని బాగా కలిదిప్పుకుంటా ఉండు. మార్చబాకు పచ్చడి చేదు వచ్చేస్తుంది. అస్సలు మార్చద్దు, స్లో ఫ్లేమ్లో అట్లా ఇట్లా కలిదిపుతా ఉండు. చూసినావా? కాసేపు ఆగిన తర్వాత జరట్లా మిర్చీలు వేసినావా? కలిదిపుతా ఉండు. మంచి రోస్టెడ్ కలర్ వస్తుంది. చూసావా వీడియో? ఎడిటింగ్ స్కిల్స్ అట్లుంటాయి మనకి. ఫ్రై అయిన పీనట్స్ని, చిల్లీస్ని సైడ్ చేసి పెట్టాయి. అదే ఆయిల్లో జీరా వేసి ఫ్రై చేయి కొంచెం లైట్గా. జీరా బాగా చిట్పట్ అని సౌండ్ వస్తుంది. భయపడబాకు. ఆ సౌండ్ వచ్చాక ఆ టమాటోస్ని హాఫ్ స్లైసెస్గా చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోరా. వాటిని ఫ్రై చేసుకో, అంతే. టమాటా యాడ్ చేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకో. మాకు ఇక్కడ హైబ్రిడ్ టమాటాస్ ఉంటాయి, తప్పదు, వాటితోనే అడ్జస్ట్ అయిపోవాలి. ఏం చేయలేం. టమాటాలో నుంచి వాటర్ సపరేట్ అయిపోతుంది, సో ఆయిల్ కూడా బయటకు వస్తుంది. మంచి గుడ్ టెక్స్చర్ వస్తుంది. ఆ టెక్స్చర్ రాగానే పుదీనా, ఫైనలీ చాప్డ్ పుదీనా కట్ చేసి యాడ్ చేసుకో. పుదీనా వేసిన తర్వాత మాత్రం అస్సలు భయపడవకు. దగ్గరికి వెళ్ళి ఉన్న అరోమా మొత్తం స్మెల్ చేయి. ఆ అరోమాని మిస్ అయ్యామంటే పచ్చడి ఫ్లేవర్ని పోయినట్టే, ఎందుకంటే అంత కమ్మగా ఉండిద్ది అరోమా. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని చింతపండు వేసేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకో. తాలింపుకి జీరా వేసుకో. అన్నీ నీకు తెలిసినాయే, ఆవాలు, జీరా, పచ్చెనపప్పు, ఎండుమిర్చి. ఇక్కడ నేను గార్లిక్ వేయడం మర్చిపోయాను, ఎందుకంటే షార్టేజ్ ఉంది రూమ్లో. మళ్ళీ దానికోసం ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. అందుకనే గార్లిక్ వేయలేదు, మీరు వేసుకోండి గార్లిక్. సో తాలింపు గింజలన్నీ మంచిగా ఫ్రై అయ్యి చిట్పట్లాడి ఆయిల్లో అలా 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 కలిసిపోయిన తర్వాత అస్సలు మర్చిపోవద్దు, కరివేపాకు ఈజ్ మ్యాండేటరీ. కరివేపాకు లేనిది తాలింపు ఉండదు, ఆ ఫ్లేవర్ అలానే ఉంటుంది. సో మొత్తం మనం రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది గ్రైండ్ చేసుకున్న పచ్చడి కచ్చబచ్చగా గ్రైండ్ చేసుకున్నా, ఎందుకంటే నాకు అలానే ఇష్టం. సో ఆ పచ్చడి వేసేసుకొని బాగా తాలింపు గింజల్లో కలిపేసుకో. ఫ్లేవర్ఫుల్ టమాటా పుదీనా పచ్చడి చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇది నువ్వు ఫుడ్ సైడ్స్లో యూజ్ చేసుకోవచ్చు, సాయంత్రం మంచింగ్ సైడ్స్లోకి యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, ట్రై చేయ ఒకసారి.